బాహుబలి సినిమాలో శివుడు అవంతిక కోసం ఒక పెద్ద పర్వతం ఎక్కడం ప్రతి ఒక్కరం చూసే ఉంటాం. అది సినిమా. కానీ నిజంగానే ఒక వ్యక్తి 3000 అడుగుల ఎత్తైన రాక్ క్లైంబ్ ఎటువంటి సేఫ్టీ టూల్స్ అలాగే రోప్ సపోర్ట్ కూడా లేకుండా చేశాడంటే నమ్ముతారా? అలెక్స్ హోనాల్డ్ అనే ఈ వ్యక్తి 2 years చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ రాక్ క్లైంబ్ చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎప్పుడైతే తను ఆ రాక్ ని ఎక్కడం మొదలు పెట్టాడో అప్పుడు అసలైన ప్రమాదాలు ఎదురయ్యాయి. మొదటి ప్రమాదం, నిలువుగా ఉండే రాయి. అక్కడ చేతి వేలు పెట్టడానికి కూడా కష్టంగా ఉండేది. మరోవైపు 3000 అడుగులు పైకెక్కే కొద్దీ వేగవంతమైన గాలి, అలాగే తన అరచేతులు చెమటలు పట్టాయి, కాళ్ళు కూడా వణుకుతున్నాయి. ఇందులో చాలా ప్రమాదకరమైనది ఒక బండరాయి సమస్య. అక్కడ తను ఒక జంప్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ తను కొద్దిగా మిస్ అయినా కూడా తన ప్రాణాలని విడిచిపెట్టాల్సిందే. కానీ అలెక్స్ తన భయాన్ని అధిగమించి ఒక్కసారిగా పర్ఫెక్ట్ జంప్ చేశాడు. అలా 3 hours 56 minutes అతి కష్టం మీద అలెక్స్ తన అనుకున్నది పూర్తి చేశాడు. అదే మనమైతే అవంతిక కాదు కదా, ఐశ్వర్య రాయ్ వచ్చినా కూడా మనం ఎక్కం భయ్యా.